బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తా అంటూ ఢిల్లీకి చెందిన షకీల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశాడు. అయితే ఇది హైదరాబాద్‌లోని పాత బస్తీలో తన ఫ్రెండ్ షాప్ దగ్గరికి రావాలి. వస్తే గనక బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తాను అని చెప్పడం జరిగింది. దీంతో ఈ జనమంతా అక్కడికి చేరటము, తర్వాత ఈ షకీల్ ఒక్కొక్కరి దగ్గర గుండు చేయించి తలా రూ. 100 తీసుకొని దానికి ఒక కెమికల్ రాసి వాళ్ళకి పంపించడం జరిగింది. అలానే ఈ గుండు ఆరిపోకుండా ఉండాలి అని ఒక షరతు గూడా పెట్టి తను ఎళ్ళిపోవడం జరిగింది. అయితే కొంతమంది అతను రాసిన ఆ కెమికల్ వల్ల రియాక్షన్ అయ్యి బొబ్బలు రావటము, తర్వాత బట్టతలేమో గాని ఉన్న వెంట్రుకలు పోయాయని వందలాది మంది యువకులు లబోదిబోమనడం జరిగింది. చార్మినార్ పరిధిలోని ఫతే దర్వాజాలో ఒక సెలూను దగ్గరికి తను వీళ్ళందరినీ పిలవటము, అలానే ఉచితంగా బట్టతలని క్యూరింగ్ చికిత్స అంటూ దాన్ని మార్కెట్‌లో ప్రచారం చేయటం, గుండు చేయించుకుంటే రూ. 100 తన ఫ్రెండ్ ఎవరైతే ఆ సెలూన్ షాప్ అతనున్నాడో అతను రూ. 100 గుండు చేసి తలా 100 తీసుకోవటం, అలానే ఈ బట్టతల బాధితులందరూ అక్కడ క్యూ కట్టడంతో బట్టతల ఉన్న వాళ్ళ వాహనాలతో ప్రాంతం అంతా ట్రాఫిక్ జామ్ అవటము, క్యూరింగ్ విధానంతో బట్టతల కవర్ అవుతుందని వాళ్ళు నమ్మటము. దీంతో అక్కడ అదే దర్వాజాలోని ఆ ప్రాంతం అంతా ట్రాఫిక్ జామ్ అయ్యి విపరీతంగా ప్రజలు ఇబ్బంది పడటము. ఈ ట్రాఫిక్ జామ్ వల్ల ఈ బట్టతల ఉన్న వాళ్ళందరూ అక్కడ చేరటంతో వాళ్ళ వచ్చిన వాహనాలు ఆ ఏరియా అంతా నిండిపోయి ప్రజలు ట్రాఫిక్ జామ్ అయ్యి చాలా ఇబ్బందులు పడటం జరిగింది. అయితే ఈ బట్టతల మీద కెమికల్ రాసి ఈ వెంట్రుకలు పుట్టిస్తానని చెప్పిన ఆ షకీల్ మాత్రం తర్వాత తన దావున తను వెళ్ళిపోవటము, ఇట్లా రియాక్షన్ ఇచ్చిన వాళ్ళు గాని, జుట్టు కోసం బట్టతల మీద ఉన్న జుట్టు మొలిపిస్తారని ఆశతో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్న 4 వెంట్రుకలు కూడా పోయి బట్టతల కాస్త గుండుగా మిగిలిపోయిందని వాళ్ళందరూ బాధపడటము జరిగింది. ఇలా రకరకాల ప్రచారాలు ఇటువంటివి నమ్మి జనం ఆశతో అంటే ప్రజల ఆశల్ని వీళ్ళు క్యాష్ చేసుకోవటం, ఇటువంటివి సమాజంలో దారుణంగా ఒక ఆనవాయితీగా అయిపోయింది. వాళ్ళ వీక్‌నెస్‌ని క్యాష్ చేసుకోవటంలో ఇటువంటి తెలివైన వాళ్ళు చక్కగా సొమ్ము చేసుకోవడం జరుగుతుంది.